ప్రేమగల దేవ, కృపగలిగిన మా రక్షక, మా ఆత్మలకు కాపరి, మా సృష్టికర్త, మా తండ్రి, మా దేవ, మా పరమ వైద్యుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, స్తుతి స్తుతి స్తుతి, వందనాలు 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 తండ్రి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ రక్తము గొప్పది, నీ కనికరము, నీ కరుణ, నీ దయ, నీ వాత్సల్యత, నీ అనురాగం, నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతించుకుంటున్నాం ప్రభా. 38వ రోజు సాయంకాలం నీ పాదాల యొద్ద నీ మెల్లని స్వరం వినడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. నీ మాట ద్వారా నువ్వు మమ్మల్ని బ్రతికిస్తావు, నీకు స్తోత్రాలు. నీ నామ స్మరణ ద్వారా మమ్మల్ని రక్షిస్తావు, నీకు స్తోత్రాలు. నీ యందున్న విశ్వాసము ద్వారా మమ్మలను నీతిమంతులుగా తీరుస్తావు, నీకు స్తోత్రాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నావు, నీకు స్తోత్రాలు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు అన్నాడు చనిపోడన్నావు, నీకు స్తోత్రాలు తండ్రి. లోకానికి, పాపానికి, మనుషులకు, మరణానికి మేమెన్నడు భయపడవద్దు నా రక్షకుడా. దేవా నాయనా, ఈ సాయంకాలం నీ పవిత్ర వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి. మా హృదయాలు తెరవండి, మా మనసులు తెరవండి. యేసు నామము నీ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు అద్భుతంగా మనం ఒక చక్కని వాక్యాన్ని నిన్నట దినమున మీకు చెప్పబడినట్లుగా మనం అందరం కూడా ఒక మనిషి ఒక కష్టం, ఒక బాధ, లేక ఒక ప్రాణాపాయం, ఒక మరణస్థితి వచ్చినప్పుడు మనకి వెంటనే విడుదల కావాలి, నన్ను ఎవరు విడిపిస్తారో, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ప్రతి మనిషి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే క్రాస్ ఆఫ్ జీసస్. యేసు సిలువ, సిలువ కాదు యేసు సిలువ. రెండవది, సిలువ కాదు యేసు మోసిన సిలువ. యేసు మోసిన సిలువను మనం మోయక్కర్లా. ఈజ్ ద మోడల్ ఆఫ్ ద గ్లోబ్. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా, మంచోడైనా చెడ్డోడైనా, సిలువను మోయాలి. సిలువ అనేది రెస్పాన్సిబిలిటీ, దేవుడిచ్చిన బాధ్యత. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరి బాధ్యత క్రీస్తు మీద మోపబడింది. అందుకు క్రీస్తు ఏమంటున్నాడండి, తండ్రి నాకు అప్పగించిన పని చేస్తున్నాను, అందుకే బరువు మోస్తున్నాను. గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు, నీ చిత్తమైతే గిన్నె తొలగించి అన్నాడు. ఎందుకనగంటే నేను చాలా దెబ్బలు తినాలి, అంత బరువైన సిలువ నేను మోయగలనా? మోయలేనేమో. అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే. నువ్వు బలమిస్తే మోయగలను, నాతో ఉంటే మోయగలను. ఏ భారమైనా, కుటుంబ భారమైనా, సమస్య అయినా, ఏదైనా సరే నువ్వు నాతో ఉంటే, నువ్వు సెలవిస్తే, నీ చిత్తంలో ఉంటే, ఏ కష్టమైనా సరే, ఏ శ్రమను, ఏ వ్యాధిని, మరణాన్నైనా నేను ఎదుర్కోగలను అనేటటువంటి ప్రార్థన యేసుక్రీస్తులో మనం చూస్తాం. మనం అదే ప్రార్థన చేయాలి. దేవుని సిలువ అంటే ప్రజలకు అర్థం కాక సిలువను పలు రకాలుగా వాడుతున్నారండి ప్రజలు. దానికి విలువ ఇవ్వండి. నువ్వు మెళ్ళో వేసుకుంటావో, చేతికి కట్టుకుంటావో, బండికి కడతావో, లేకపోతే ఇంటి కీచేనికి వాడతావు, దేనికి వాడతావు అనేది కాదు. కానీ కొంతమంది అది క్రీస్తు సంఘమా అని అడిగేవాళ్ళు కొంతమంది, సిలువను ఎలా వాడారు ఏంటి అని అడిగేవాళ్ళు కొంతమంది, స్టేజీ వెనకాల సిలువ పెట్టారేంటి, విగ్రహారాధన చేస్తున్నారా అని అడిగేవాళ్ళు కొంతమంది. కాదండి, మనం ఎప్పుడైనా సరే మనకు మేళ్ళు, మంచితనం చేసినటువంటి వాళ్ళ చిహ్నాలు ఎందుకు ఉంటాయో తెలుసా? సైన్స్ అంటారు ఇట్లా, చిహ్నాలు అంతే. చిహ్నం తెలుసా? అర్థమయ్యేలా ఒక మాట చెప్తా. ఎక్కువ రష్గా ఉండే మార్నింగ్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్లో ఎన్నో యాక్సిడెంట్స్ అవుతాయి. ప్రజలందరికీ తెలిసేలాగా రోడ్డు మధ్యలో పచ్చడైపోయిన కారును కానీ బైక్ను కానీ పెడతారు. అదేం కొత్త కారు కాదు, కానీ కొత్త కారు కంటే దాని అడ్వర్టైజ్మెంట్ ఇంకా బాగుంటుంది. కొత్త కారు మనిషిని ఏమాత్రం ఇన్స్పైర్ చేయలేదేమో. కొత్త కారును చూసి పేదోడు నాకెందుకులే అనుకోవచ్చేమో. కానీ పేద చిన్న తేడా లేకుండా అందరికీ కూడా జ్ఞానోదయము, వివేకం కలిగినట్లుగా పచ్చడైపోయిన కారును చూసి, అమ్మో నిర్లక్ష్యంగా వచ్చారు, ఎలాగొచ్చారు, యాక్సిడెంట్ అయితే ఇలా పచ్చడైపోద్దా, అందులో బతుకున్నారా చనిపోయారని ఎలాగ అనుకుంటారో, అదొక చిహ్నం. ఈ సిలువ కూడా ఒక చిహ్నం. సిలువ శాపగ్రస్తమైనది. ఇది ఫోనీషియస్ అనేటటువంటి ఒక తెగవారు కనిపెట్టినటువంటి, దొంగల కొరకు, నరహంతకుల కొరకు కనిపెట్టినటువంటి ఒక శిక్ష. పురాతన దినములలో ఉరివేయిటి చంపడం,
లేకపోతే నానా రకాలుగా బాధలు పెట్టి చంపడం, కాల్చి చంపడం, ఇలాంటివి రకరకాలవి ఉండేవి పాపం చేసిన వాళ్ళకి శిక్ష. కానీ ఇదొక విచిత్రమైన శిక్ష, ఉరివేసే శిక్ష కూడా కాదు, ఇది చాలా ఎక్కువ శిక్ష. ఇది మ్యాక్సిమం ఒక మనిషిని బాధ పెట్టే శిక్ష. అయితే చాలామంది సిలువను చూసి చిచ్చి దేవుణ్ణి చంపేసిన సిలువ, ఇది ప్రమాదకరం అనుకునేవాళ్ళు కొంతమంది. లేదు లేదు, ఈ సిలువను యేసుక్రీస్తు మోసాకి ఇది చాలా విలువైనది అయింది అనుకునేవాళ్ళు కొంతమంది. ఆ సిలువలో క్రీస్తు చనిపోవడం ద్వారా అది ఒక చెక్క సిలువ కావచ్చు, కానీ ఆ సిలువను బట్టి ఏం జరిగిందంటే ఈ సిలువ పరిశుద్ధపరచబడింది కాబట్టి అది పరిశుద్ధమైన సిలువ. అన్ని సిలువలు పరిశుద్ధమైనవి కాదు, మనం మెళ్ళ వేసుకునే సిలువలు పరిశుద్ధమైనవి కావు. ఇళ్లల్లో పెట్టిని, ఇంటి ముందు పెట్టిని, బయట పెట్టిని, రోడ్డు మీద సిలువలు వేసి పెట్టిని. ఏ సిలువైనా యేసు రక్తంతో తడిసి ఉంటేనే అది కరెక్ట్ అయిన సిలువ. ఆయన కనపడిన ప్రతి వీధిలో ప్రతి ఊరిలోనూ తడిపేసిన సిలువ ఇవ్వలేదు మనకి, ఆయన మోసిన సిలువ. అందుకే దేవుడు అంటున్నాడు, నేనే తప్పు చేయకపోయినా అందరు దోషం వేసుకుని సిలువను మోసాను, మీరు చేసిన తప్పులకి మీ సిలువ మోయలేరా? దేవుడు అడుగుతున్నాడు. అది మనం ఈరోజు తెలుసుకుంటాం. మీకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను సిలువ గురించి, చాలా క్లుప్తంగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాట కూడా ఉంటుంది. ఆ మాట చెప్పడానికి ముందు నేను ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను అన్నమాట. సిలువను బైబిల్లో చాలా రకాలుగా పరిశుద్ధాత్ముడు ప్రవక్తల ద్వారా వివరించారు. మొట్టమొదటగా యెషయా గ్రంథం 27వ అధ్యాయము 1వ వాక్యంలో చూస్తే సిలువను ఖడ్గము అని సంబోధిస్తున్నారు బైబిల్లో. సిలువను ఏమని సంబోధిస్తున్నారో, ద సోడ్ ఆఫ్ ద క్రాస్, సిలువ ఖడ్గము అని సంబోధిస్తున్నారు, బైబిల్లో రాసి ఉంటుంది. ఇది సిలువ అంటే మనం ఏదో 2 చెక్కలను అనుకుంటున్నాం. జనం ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకు కూడా వివరించాలండి, తెలియని వాళ్ళకి, అన్యులకి ఏమనుకుంటున్నారంటే సిలువ అంటే 2 చెక్కలో, ఈ మధ్యలో అలాగే అంటున్నారు. కానీ దీనికి ప్రతిపదార్థం ఉంది, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. సిలువని సిలువగా నేను ఎన్నడూ అనుకోవద్దు. ఒక మనిషిని చూసినప్పుడు ఈడెంత మానవుడే కదా అని అనుకోవద్దు. అతని గొప్పతనం ఏంటో, అతని విలువేంటో, అతడు మంత్రో లేకపోతే కలెక్టరో డాక్టరో ప్రాణం పోసేవాడో ఏదైనా కనిపెట్టినోడో అది మనకు తెలియదు. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగంటే బస్సులో అందరూ మంచి విలువైన అందంగా ఉన్నవాళ్ళు అందరూ ఎక్కుతున్నారట బస్కి. అందరూ ఎక్కి చక్కగా కూర్చుంటుంటే అందులో మురుగు బట్టలు వేసుకుని ఒక ఆయన ఎక్కుతుంటే చీచి మురుగు బట్టలు వేసుకుని ఎక్కుతుంటే ఎందుకు ఎక్కిస్తున్నారు అని అనుకుంటే తీరా ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడట. ఎవరు డ్రైవ్ చేయాలి? మీరు కూడా డ్రైవ్ చేయాలి. తెలిసిందండి. కాబట్టి మనకు తెలియదు ఎవరు ఎట్లాగా ఉంటారు. అందుకని సిలువను మనం చులకనగా చూడకూడదు. సిలువ చాలా ఉన్నతమైనది, అద్భుతమైనది. ఇక్కడ మనం చూస్తే సిలువను ఖడ్గము అని ఈ వాక్యం బోధిస్తుంది. రెండవది మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యములో సిలువను కాడి, యోక్ అని చెప్తున్నాడు. ద క్రాస్ సింబలైజెస్ యోక్, కాడి. ఒక రైతు ఎద్దులను కట్టి దున్నేటటువంటి ఒక కాడి. ఎంత అద్భుతమైన మాట. కాడి అంటే ఏంటంటే దున్నేది, పంటకు ఉపయోగపడేది, ప్రజలకు ఉపకారమైనటువంటిది, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బీడు భూమిని దున్నటం. మీ హృదయం అనే బీడు భూములు దున్నండి అని ఉందా దేవుని వాక్యాలు. అంటే కఠినమైపోయిన హృదయాలను విరగగొట్టేటటువంటిది యేసుక్రీస్తు సిలువ వైపు చూచినప్పుడు మాత్రమే జరుగుతుంది. మూడవది లోకా సువార్త 9వ అధ్యాయము 62వ వాక్యంలో మనం చూసినట్లయితే ద క్రాస్ ఈజ్ కాల్డ్ ప్లౌ, అంటే నాగలని చెప్పబడతా ఉంది. ఇది చాలా విచిత్రమైంది. దేవుడు అంటాడు అన్నమాట, చక్కగా మాట్లాడతాడు. హోషేయ 10:12లో కూడా ఈ మాట మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే నాగలి. ఏమండి? కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ నాగలి అనేటటువంటిది దున్నడానికి వాడబడుతుంది. కాడి అంటే 2 ఎడ్లు మోయిట, బరువును మోయిట. సిలువ ఏంటంటే యేసయ్య సిలువ మన బరువు భారం అంతా మోసాడు. ఆయన మోయగలిగిందంతా మోసాడు, మనకు విశ్రాంతి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అయ్యా అంటే మనం ఏం చేస్తామంటే మనం ఆ భారం ఈ భారం రకరకాల భారాలన్నీ మళ్ళీ మన నెత్తి మీద వేసుకుంటున్నాం. మళ్ళీ ఏమవుతున్నాం, మనల్ని దేవుడు ఫ్రీగా చేశాడు.
కానీ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ బరువులు వేసుకుంటున్నాం మీద మనల్ని స్వస్థపరిచాడు, మళ్ళీ రోగాలు తెచ్చుకుంటున్నాం. మనకు ఆనందం ఇచ్చాడు, మళ్ళీ దుఃఖం తెచ్చుకుంటున్నాం. మనల్ని దీవిస్తున్నాడు, మళ్ళీ మనం దీవెన పోగొట్టుకుంటున్నాం. ఆయన మంచి చేస్తూ ఉంటాడో మనం చెడుగును పోగేసుకుంటూ ఉంటాం. దట్స్ కాల్డ్ దట్. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, సిలువ ఖడ్గము, సిలువ అనేది ఒక కాడి, సిలువ అనేది ఒక నాగలి. 4వది లోకాసు వార్త 23వ అధ్యాయం 31వ వాక్యంలో సిలువ అనేది పచ్చిమ్రాను. ఏమండి, గ్రీన్ ట్రీ, గ్రీన్ స్టమ్ అని రాసి ఉంటుంది అనమాట. ఓ చెట్టు అంతటికే ఆధారం మ్రానే. ఆ మ్రాన్ ఎలాగుందంటే పచ్చిది. ఈ సిలువ అనగా పచ్చదనం ఉన్నటువంటిది, అంటే ఫలిస్తూ ఉన్నది, ఆశీర్వాదంగా ఉన్నది, ప్రయోజనకరమైనటువంటి దానిని ఏం జరిగిందంటే ఆ పచ్చి మ్రానిని నరికేశారు. చక్కగా ఫలిస్తూ ఉన్నదాన్ని నరికేశారు. ఈ రోజుల్లో ఎంత ఫలభరితంగా ఉన్న చెట్లు ఎలాగా నరికేసి ఇల్లు కట్టేసుకుంటున్నారో, ఫ్యాక్టరీలు కట్టేస్తున్నారో అట్లాగా. కాబట్టి దేవుడు ముందే చెప్పేశాడు. ఈ 4 రకాల సాదృశ్యాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఇప్పుడు ఈ సిలువను గురించి అతి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం బైబిల్లో. ఈ క్రాస్ గురించి, క్రూసిస్ అని పిలుస్తారు దీన్ని. ఈ క్రాస్ అంటే ఇది 2 రకాల చెక్కలని, ఒకటి అడ్డమని ఒకటి నిలువని చెప్తారు. దీనికి గ్రీకులో కూడా కొన్ని పదాలు ఉన్నాయి. ఏండి, స్ట్రైప్స్ అని ఉంది. స్ట్రైప్స్ అంటే ఏంటి? గీతలు, నిలువుగా ఉండే సిలువ నిలువుగా ఉండే వుడెన్, ఏమంటారు అది, పొడుగు అంటే చెక్క, పెటిబులం అని పిలుస్తారు గ్రీకులో. అదేంటంటే అడ్డంగా ఉన్న చెక్క. కాబట్టి ఇవి 2 కలిపి అడ్డముగా ఉన్నదాన్ని కొట్టేశాడు. కొలస్సీ 2:13, 14, 15లో ఉంటుంది దీని అర్థం, సిలువ యొక్క అర్థం. ఇప్పుడు నేను తీసి చదువుతాం. అది కొలస్సీ 2 చూడమ్మా. ఆ మాట మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఎంత అద్భుతం అసలు! ఎన్ని సత్యాలు! నీ ఒక్క మాట ఎంతైనా వివరించుకోవచ్చు మనం. కాబట్టి ప్రియులారా, సిలువ గురించి ఇంకొక అద్భుతమైన మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇది బైబిల్లో లేదు, కానీ చరిత్ర గ్రంథాలలో నేను తీసుకున్నటువంటి ఈ మాటలు మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఇదేంటంటే ట్రెడిషన్స్ అండ్ థియరీస్ని బట్టి ఈ సిలువ గురించి ఏం చెప్తారంటే, ఈ సిలువకు వాడినటువంటి కర్రలో ఇది ఏ జాతికి చెందిందంటే, మొట్టమొదట ఆలివుడ్ ఆర్ కంబైన్డ్ ఆఫ్ సీడార్ అండ్ పైన్ అండ్ సైప్రస్. ఏమండి, ఇక్కడ ఏం చూస్తామంటే కాంబినేషన్ ఆఫ్ సీడార్ చెట్టు కానీ లేక ఆలివ చెట్టు కానీ చరిత్రకారులు చెప్తున్నారు దీన్ని, దాని నుండి తీసి వాడారని. అది వివరించాలంటే చాలా, సిలువ ఊరికి ఏ చెక్క పడితే చెక్క కాదు. ఆ చెక్కకి ఉదాహరణకు ఆలివ్ వాడితే ఆలివ్లో నుండి నూనె వస్తుంది, తైలం వస్తుంది. అది సువాసన కలిగినది, అది అభిషేకానికి అవసరమైనది. సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళని దేవుడు అభిషేకిస్తాడనేది అది చెప్తుంది. సీడార్ కర్ర అంటే అర్థం ఏంటంటే పైన్ అండ్ సైప్రస్ 2 జాతులు కలిగినటువంటి కర్ర అనమాట. ప్రాబబ్లీ ఒకవేళ అడ్డదొకటి నిలువుదోటేమో నాకు తెలియదు, వాళ్ళ చరిత్రలు అలా చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఓ చరిత్రకారుడు చెప్తాడు, ద వెయిట్ ఈజ్ ద 136 కిలోస్ ఉంటుంది ఇది అని చెప్పబడతా ఉంది. అంటే అది 300 పౌండ్స్ అంట. అందుకని నేను ఎక్కువ వివరించట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క
వాల్యూస్ చెప్పుకొస్తున్నారు. దీనికోసం మనం భక్తులు రాసినవి చెప్తాం తప్ప దీనికోసం వేరేగా మనం ఎక్కువ లోతుగా ఆలోచించాం. సిలువను గురించి బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాసింది. 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలోనికి వెళితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడు వారికి దేవుని శక్తి. రక్షించబడే మనకి దేవుని శక్తి. మనము నశించిపోతున్నామా, రక్షించబడుతున్నామా? కొంచెం కొంచెముగా పాడైపోతున్నామా, కొంచెముగా రక్షణలోకి వస్తున్నామా? ఎప్పుడు నువ్వు కొంచెం కొంచెంగా రక్షించబడి దీవించబడతావంటే సిలువ యొక్క శక్తిని నువ్వు గ్రహించినప్పుడు. సిలువను గూర్చిన వార్త రక్షించబడే వారికి దేవుని శక్తి. సిలువ వార్త దేవుని శక్తి. సిలువ వార్త భక్తిహీనుడికి వెర్రితనం. రెండు చెక్కలు ఇదే ఉంది. అర్థమవుతుందండి? మనం గమనించాలి సత్యాన్ని. కాబట్టి నీకు సిలువ ఎలా కనబడుతుంది? నేను అందుకే చాలా స్టోరీస్ చెప్పాను ఈ విషయాల్లోనే. ప్రతివాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభువు చెప్పాడు. ఓ భక్తుడు ఒక వృత్తాంతాన్ని రాశాడు. సిలువను ఎత్తుకుని వెళుతూ ఉండగా ఈ సిలువ మోసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అగాధం ఉందట. దేవుడు అన్నాడట, ఆ అగాధం మీద నీ సిలువను వేయమన్నాడట. ఎవరైనాను సరే మీరు సిలువ మీద అగాధం వేసి దాని మీద నుంచి నడిచి పరలోకానికి రండి అన్నాడట. పరలోకానికి మధ్యలో, భూలోకానికి మధ్యలో అగాధం ఉందట. మీరు ఎక్కడ చూస్తారు? ధనవంతుడు లాజరు విషయాల్లో చూస్తాడు. ఏమంటాడో, మీకును మాకు మధ్య అగాధం ఉంది. ధనవంతుడు అంటాడు, అబ్రహ్మా లాజర్ను పంపు. ఎవరు రారయ్యా, అక్కడి నుంచి ఇక్కడికి రాలేరయ్యా. ఒకసారి వెళ్ళటమే తప్ప మళ్ళీ రాలేరు. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాలి? సిలువతో వెళ్ళాలి. రావడానికి ఇంకా రారు, ఇంకా అది పర్మనెంట్. అక్కడికి సిలువ మోసుకెళ్ళక్కర్లా. కష్టాలు ఉండవు, బాధలు ఉండవు. ఇక్కడి నుంచే మన ఈ శ్రమలు, బాధలు, కష్టాలు మనం అలా వెళ్ళిపోయి ప్రభు దగ్గరికి ఆ కష్టాలని సిలువనేసి దాన్ని నీ కాళ్ళుతో తొక్కుకుంటూ వెళ్ళిపోతావు అవతలకి, దాని మీద నడుచుకుంటూ. అంటే నీ కష్టాలు, నీ శ్రమలు, నీ పాదాల కింద తొక్కేస్తాడు దేవుడు. ఈ విలువైనటువంటి సిలువ అనగా క్రీస్తు సిలువను తొక్కడం కాదు. మనం బైబిల్లో మాట ఉంది, ఆయన పవిత్ర రక్తాన్ని తొక్కేస్తారన్నాం. సిలువను తొక్కేస్తారని లేదు ఎక్కడని. అర్థమవుతుందండి? మనం అర్థం చేసుకోవాలి సిలువ ఎంత గొప్పదో. అందుకే నువ్వు సిలువను చూసినప్పుడు సిలువను పూజ చేయొద్దు. గుర్తెట్టుకో, ఇలాంటి సిలువ ఈరోజు ఈ సిలువ ఇంత అందంగా కనబడుతుంది. బంగారం సిలువ, వెండి, ఇత్తడి, ఇనుము, చెక్కతో, రకరకాలుగా ప్లాస్టిక్తో భలే ఉన్నాయి ఈ సిలువలని. కానీ నిజంగా ప్రభువు మోసిన సిలువ అలా ఉందా? అంత రక్తసిక్తం అయ్యిందా? అంత భయంకరమా అది అని చాలా ఆశ్చర్యపోయేటటువంటి విధంగా ఆత్మీయ శక్తితో నింపబడేటటువంటి ఊహాగానాలు, తలంపుల ఆలోచనలను ఇవ్వగలిగిన విధంగా మనం సిలువ చూచినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని వైబ్రేట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ సిలువను గూర్చుకొని ప్రాముఖ్యమైన మాటలు మనం చూచుకుంటాం. సిలువ చాలా విలువైనది. సిలువనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన సిలువ అనగా శ్రమలతో కూడినటువంటి సిలువ. క్రీస్తు సిలువ అనేది పవిత్రమైన సిలువ. అయినను మనం సిలువను విడిచిపెట్టకూడదు. ఎవడైతే బాధ్యతను విస్మరించి పరలోకం వెళ్ళాలనుకుంటాడో వాడి దగ్గర సిలువ ఉండదో, ఆడ అగాధంలో పడిపోతాడో. మనం గుర్తుపెట్టుకోండి విషయం. సిలువ గురించి ప్రభు ఏం చెప్తున్నాడో కొన్ని మాటలు చూస్తాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22, 23 వచనాల్లో చూస్తే, మరణ శిక్షకు తగిన పాపమును చేసిన వానిని సిలువ మీద వేలాడదీయవలెను. సిలువ మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. సిలువ ఒక శాపం. శాపకరమైన సిలువను నశింపచేసే, సిలువను రక్షింపచేసేదిగా దేవుడు మార్చాడు. దేవుడు అదొక సింబల్ పెట్టాడు. రెండో మాట మనం చూస్తాం. ఇక్కడ ఏం చూసామంటే ఈ మాటలో మనం పాపము చేసిన వానికి తగిన శిక్ష సిలువ శిక్ష. చాలా ప్రమాదకరమైంది. కానీ ప్రభువు మాట చెప్పాడు, నువ్వు పాపములు మానేస్తే నీ సిలువ తేలికైపోద్ది. 11:28 రాసి ఉంటుంది మత్తయిలో, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకో, అది తేలిక. నీ కాడి బరువు, నీ సిలువ బరువు. నా సిలువ చాలా తేలిక. మీరు మొయ్యలేరు. మీ సిలువ మీరు మొయ్యలేరు. మీ కష్టాలు, మీ బాధలు మొయ్యలేరయ్యా. అవి మొయ్యలేక మీరు పాపంలో పడి నాశనం అయిపోతే సాతానుడు మిమ్మల్ని నరకాన్ని తీసుకుపోతాడు.
నా బిడ్డలారా మీరు మోయలేరయ్యా, అది నేను మోస్తా, నేను ఇస్తాను, ఆ సిలువను మోయండి, అది తేలిగ్గా ఉంటారు. అబ్బే మాకు అక్కర్లేదు, మా సిలువనే మేము మోస్తాం అంటున్నారు జనాలు. ఎవరంటారు? ప్రార్థనకు రాని వాళ్ళు, దేవునితో స్నేహం చేయలేని వాళ్ళు. మోసుకోండి అంతే. దొంగోళ్ళు మోయలేదా? ఓ కష్టపడి ఇద్దరు దొంగలు మోసారు. ఓ దొంగ విలువ తెలుసుకున్నాడు, రక్షించబడ్డాడు. ఇంకో దొంగ విలువ తెలుసుకొని నరకానికి పోయాడు. మనం ఆలోచించాలి. ఇంకో మాట చూస్తాం, గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వాక్యాలు మనం చూస్తే, క్రీస్తు మన కోసము శాపమై సిలువ మీద ప్రాణాన్ని పెట్టాడు. సిలువ పాపము, ఇందాక మనం ఏమనుకున్నామండి? శాపగ్రస్తుడు. ఇప్పుడు శాపగ్రస్తుడు. మూడోది మనం ఏం చూస్తామంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 31వ వాక్యంలో యేసుక్రీస్తు సిలువ పశ్చిమ్రాను క్రీస్తునే సిలువతో పోల్చుట. లూకా సువార్త ఏం చెప్తుంది? క్రీస్తునే సిలువతో పోల్చుట. అందుకనే మనం మోసే సిలువ ప్రతిస్పందిస్తుంది, అది మనల్ని, మన జీవితాన్ని చూపిస్తుంది. ఇంకా ముందుకెళ్తాం మనం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 30వ వాక్యంలో మనం చూస్తే, మీరు మ్రానును వ్రేలాడదీసి సంహరించిన యేసుని, మీరు మ్రాను మీద వ్రేలాడదీసిన యేసు మోసిన సిలువ అది. ఆ సిలువకు విలువ ఎప్పుడు వచ్చిందంటే, యేసయ్య మ్రాను మీద వేలాడాడు. ఆ మ్రాను మీద ఎప్పుడైతే క్రీస్తు వేలాడాడో, ఆయన రక్తం చిందించబడ్డాదో, ఆ సిలువకి ఏమొచ్చిందండి? విలువ వచ్చింది. ఇంకా మనం దేవుని వాక్యాల్లోనికి ఇంకో మాట చూస్తాం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వాక్యంలో, తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసెను. ఈ మాటకు అర్థం ఏంటంటే, మనం చేసిన పాపాలో మన శరీరం మీద ప్రభావం చూపాలి. కానీ దేవుడు ఏం చేశాడంట, మన పాపములు మన శరీరం మీద కాక ఆయన శరీరం మీద వేసుకున్నాడు. ఎప్పుడైతే మన పాపాలన్నీ ఆయన శరీరం మీద వేసుకున్నాడో, దానిని బట్టి ఆయన సిలువ మోయవలసి వచ్చింది, సిలువకు కొట్టబడవలసి వచ్చింది. ఆ పాపాలకి ఆయన తీసుకోకపోతే, అవి మన మీదే ఉంటే, ఇప్పుడు మనము సిలువ మోయవలసి వచ్చును, మనం కొట్టబడవలసి వచ్చును. అది బహుభయంకరమైన సిలువ. పితరుల కాలము నుండి చేసిన పాపములతో కూడిన భయంకరమైన సిలువ. కానీ క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత, మారు మనసు రక్షించిన తర్వాత, మన సిలువను తేలిక చేశాడు, మన భారం తీసేశాడు దేవుడు. ఇంకో 2-3 మాటలు మనం చూస్తాం, సిలువ ఎంత గొప్పదో. 16-24 మత్తయి సువార్తలో, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు, నువ్వు వెంబడించకపోతే నువ్వు పాత్రుడు కాదు. ఇప్పుడు సిలువ నువ్వు తప్పకుండా ఎత్తుకున్నాడు. సిలువను వదిలిపెట్టకో, అసహించుకోవద్దు. సిలువను వదిలేవో నాకు పాత్రుడు కావు, నా శిష్యుడువు కావు. చూసారండి? అంటే దేవునికి మనకి కాంటాక్ట్ మధ్యలో ఏం పెట్టేశాడు ఇప్పుడు దేవుడు? సిలువను తీసుకొచ్చాడు. ఇంతకుముందేమో దేవుని వాక్యం వచ్చింది, పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఒక సందర్భంలో దేవదూతలు వచ్చారు, ఒక సందర్భంలో దైవజనుడు ఉన్నాడు, ఒక సందర్భంలో మందిరం ఉంది. ఎవరికే? పాపాత్ములకి దేవునికి మధ్య. ఇప్పుడు ఎక్కడ ఏం పెట్టారు? ఒక పాపాత్ముడికి దేవునికి మధ్య సిలువను పెట్టాడు దేవుడు. ఎంత అద్భుతం! తర్వాత ఇంకా మనం ఏం చూస్తామంటే, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యంలో, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏమండి? నన్ను వెంబడింపని ఎడల నా శిష్యులు కానేరరు. నేను మోయలేనటి సిలువ నాకు అక్కర్లేదు, ఆ భారం నాకొద్దు, భార్య పిల్లలు కుటుంబ బాధ్యతలు ఏమీ నాకొద్దు, ఫ్రీగా బతికేస్తాను నా ఇష్టం వచ్చినట్టు అని అనుకుంటే, వాడు నా శిష్యుడు కానేరడు, పరలోకము రానేరడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ప్రియులారా, ఇంకో 2 మాటలు చూచుకుని మనం ముగించేస్తామండి ఆ వాక్యాన్ని. ఏం చూస్తున్నామంటే, ఇక్కడ దేవుని వాక్యంలో బైబిల్ చెప్తుంది, సిలువ ద్వారా జయోత్సవము. కొలస్సీ 2:15లో సిలువ ద్వారా జయం.
మనం జయం కావాలి ప్రభా, నాకు జయమి, శత్రువు మీద జయం, పాపం మీద జయం అని మనం అడుగుతాం. మనమంట జయం అడిగేటప్పుడు త్రూ సిలువ ద్వారా మనం దేవుని దగ్గరికి రావాలి. అంటే ఏంటంటే మనం మొట్టమొదటి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా కోసం, నా పాపాల కోసం, నా పాప భారము, నేను మోయవలసిన సిలువ, నేను పొందవలసిన శ్రమలు నీవు పొంది, నా దేవా నాకెంత రిలీఫ్ ఇచ్చావు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో జయమిస్తాడంట దేవుడు. ఆయన శ్రమలను గుర్తు చేసుకుంటూ జయము. అందుకే గలతీ 6:14 ఒక మాట ఉంది, సిలువయందు అతిశయించుట, లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తునందే నేను అతిశయిస్తాను. సిలువయందు ఎలాంటి అతిశయం మనకు ఉంది? మెడలో ఒక బంగారు సిలువే, చూసుకోవా నాకు ఏముందనుకున్నావు అని నువ్వు సిలువను మిస్యూజ్ చేసుకోకూడదు. దాన్ని ఒక మంత్రంలాగా వాడుకోకూడదు. నువ్వు ఆ సిలువను చూచినప్పుడు అది ఎల్లప్పుడూ నువ్వు సిలువను, చిన్న సిలువ, నీకు బరువు లేని సిలువను ధరించడం కాదు, కానీ జీవితంలో ఒక సిలువను నేను మోస్తున్నాను అనేటటువంటి అవగాహన మనకు ఉండాలి. ఆ గ్రహింపు కావాలండి. సిలువను అసహించుకునే వాళ్ళు, సిగ్గుపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యలో సిలువను చాలా అవమానపరుస్తున్నారు జనాలు. ఎవరో ఒకళ్ళు చాలాసార్లు చూస్తున్నాడు, ఓ తాగుబోతుడికి బాగా తాగుడు పోయించి ఒక చోట, నిజంగా జరిగిందేనండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు అతను భుజం మీద సిలువ పెట్టి జనమందరూ, సంఘం అంతా వెనకాల వెళ్తా కొరడ ఇచ్చి కొడుతున్నారండి. అన్యాయం కదండి. ఆనాటి శ్రమ ఎలాంటిది, ఆనాటి సిలువ ఎలాంటిది, ఆనాడు ఎందుకు శిక్ష పొందాడు, ఇప్పుడు ఈ తాగుబోతుడు ఏం చేస్తాడు అంటే ఇది డ్రామా. ఎందుకంటే ఇంకా దేవుడికి కోపం పుట్టించి, విసికించి, బాధ పెట్టి, ఆయన్ని మనము తిరిగి తిరిగి బాధ పెట్టడం వల్ల మనమే కదండి నష్టపోతున్నాం. మన సమాధానం పోతుంది, మనం ఆరోగ్యం పోతుంది, మనం ఎంతో నష్టపోతున్నాం ప్రియులారా. సిలువ ఎంతో విలువైనది ప్రియులారా. అందుకనే క్రీస్తుకు నేనును, నాకు సిలువ వేయబడి ఉన్నాను అంటాడు పౌలు. అంటాడు, నేను ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. యేసు ప్రభువులాగే నేను కూడా సిలువకు కొట్టబడి ఉన్నాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను సిలువను వదిలిపెట్టను, చచ్చేదాకా వదిలిపెట్టను. ఎందుకంటే నేను సిలువ కొట్టబడ్డాను. నేను అది నన్ను వదలదా, నేను దాన్ని వదలను. ఏ సిలువ? ఏ సిలువ? దేవుడిచ్చిన సిలువ, నీ పాప సిలువ కాదు. నేను నీ పాప సిలువను వదలను అనుకుంటే నరకానికి పోతావు. ఏమండి, చాలా అద్భుతమైనటువంటి ఒక తమిళ పాట, మంచి పాట ఉంటుంది, పాప సిలువను, ఘోర సిలువను, ఇలాంటి సిలువను నీవు మోసి నాకు విడుదలిచ్చావు అనేటటువంటి అద్భుతమైన పాట. కాబట్టి ప్రియులారా, ఇంకా 2-3 అద్భుతమైనటువంటి మాటలు మనం చూద్దాం. ఈ సిలువ వైపు చూస్తున్నప్పుడు ఫిలిప్పీ 2:8 సిలువ మరణము పొందునంతగా ఆయన ఎలా తగ్గించుకున్నాడో ఒక్కసారి మీరు సిలువను చూసినప్పుడు గుర్తు చేసుకోండి. ఆ సిలువను ఆయనే మోసుకున్నాడు, ఆయన్నే మేకులతో కొట్టారు. ఎన్నన్నా ఒక్క మాట తిరిగి జవాబు ఇవ్వలేదు. దేవుడు తిట్టగలడు, శపించగలడు, కోప్పడగలడు, ఏమీ చేయలే. అంటే దేవుడు మోసినటువంటి సిలువ తగ్గింపునిచ్చింది. When you look at the cross, definitely you will receive the humbleness. చూసారా, కొన్ని చూసి నేర్చుకుంటాం. మొదట్లో మీకు చెప్పాను నేను, రోడ్డు మధ్యలో పచ్చడైపోయిన కారును పెట్టినప్పుడు దాన్ని చూసి ఎన్నో నేర్చుకుంటాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలరా, మనం జాగ్రత్తగా ఉండాలిరా అని హెచ్చరికలు. ఎస్, కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాడు, సిలువను నువ్వు దేవుడిచ్చిన సిలువను మోస్తుంటే తగ్గింపు వస్తుంది, నువ్వు పాప సిలువను మోస్తుంటే ఇంకా గర్వం, కోపం, దుర్మార్గత వస్తుంది. సిలువను ఎక్స్చేంజ్ చేసుకోవాలి దేవుడి దగ్గరకు వచ్చి. అందుకే చర్చికి రావాలి. ఏ రోజు నువ్వు చర్చికి రాలేకపోయావో నీ సిలువ భారం అయిపోద్ది. అందుకే నువ్వు మందిరానికి వచ్చి కనీసం వారం రోజులు నువ్వు పోగేసుకున్న పాపం వలన నువ్వు మోస్తున్న సిలువ ఎక్కువైపోయింది కదా భారం. శనివారం ఉపవాస ప్రార్థనలోకి, శుక్రవారం ఉపవాస ప్రార్థనలోకి వచ్చి నీ భారం అంతా దేవుని మందిలో దింపేసుకోవాలి. అందుకే ప్రయాసపడి భారం మోసుకొని చున్న జనులు నా దగ్గరికి రండి. ఊరికనే మందిరాలు కట్టలేదు, ఊరికనే సేవకులు ఉండరు, ఊరికనే బైబుల్ లేదు. రారండి. నాకేం బరువు లేదని అనుకుంటారట, బరువు మోస్తున్నా బరువు లేదనుకుంటారట.
చాలా భయంకరమైన విషయం. ఇంకొక అద్భుతమైన మాట ఉన్నది. ఏం చెప్తాను? ఫిలిప్పీ 3:18-19 వచనాలలో, మీకు సిలువ విలువ తెలియక సిలువను గేలి చేస్తూ పరిహసిస్తూ మీరు సిలువకు శత్రువులైపోతున్నారని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ క్రాస్? ఆర్ యు ద ఎనిమీ ఆఫ్ క్రాస్? సిలువకు శత్రువా మిత్రువా? సిలువకు నువ్వు మిత్రుడు అయితే ఆ సిలువ నిన్ను క్రీస్తుకు మిత్రునిగా చేస్తుంది. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వు సిలువను ఎత్తుకొని నిజముగా నన్ను ప్రేమించేవాడు అన్నది కదా. అద్భుతం ఇది. చాలామంది సిలువకు శత్రువులుగా ఉంటారు, గేలి చేస్తారు, పరిహసిస్తారు. ఏముందలే అని. కాదండి, మనకు తెలియకుండా ఈ సిలువలో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఏ క్రాస్, ఆన్ ఏ క్రాస్, ద క్రాస్ విచ్ ఆర్ బేరింగ్. కుటుంబ బాధ్యతలు, భక్తి జీవితము, సమాజమును బాగు చేసే విధానము, పరలోకానికి సిద్ధపడే విధానము, చాలా బాధ్యతలు ఉన్నాయి మనకి. అందుకనే కదా దానికి మిత్రులుగా మనం మారాలి. సిలువకు స్నేహితులుగా మారితే క్రీస్తుకు స్నేహితులుగా మారుతాం. తర్వాత చెప్తున్నాడు, మనం చెప్పుకున్నటువంటి మాట ద్వారా మనము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యంలో, వెలిగింపబడి పరలోక సంబంధమైన మర్మమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలి పొంది తప్పిపోతే, నువ్వు ఒక్కసారి మారి భక్తి కట్టి మంచిగా బ్రతికి కొద్ది కాలం, లేకపోతే రోగం వచ్చిందని దేవుడిని నమ్ముకుని కొంతకాలం మంచి భక్తి కట్టి, కష్టాలు బాధలు వచ్చాయని కొంతకాలం మంచి భక్తి కట్టి, తర్వాత నీకు కష్టాలన్నీ తీరిపోయి సుఖం, ఆనందం, సంతోషం అన్ని సమృద్ధికి వచ్చాక నువ్వు దేవుడికి దూరమై, ప్రార్థనకి దూరమై, మందిరానికి దూరమై, సేవకుడిని విడిచి, వాక్యాన్ని చదవడం మానేసి, ద్రోహం చేసి దేవుణ్ణి దుఃఖపెడుతూ ఉన్నట్లయితే దేవుడు అన్నాడు, అలాంటి వారిని వెలిగించలేరు, అది వెలగరు. ఏమండి, పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి పోగొట్టుకున్న వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు అయిపోతారు. అదండి, తప్పిపోయిన వాళ్ళు వెలగలేరు. మనం గమనించాలి. ఇంకేమంటున్నాడంటే, రెండోది, ఎప్పుడైతే వెలగరో వాళ్ళ చీకట్లో ఉంటారో, చీకటి వాళ్ళు ఏం చేస్తారని ఉందంటే బాహాటముగా దేవుణ్ణి సిలువ కొడతారో. చీకట్లోకి వెళ్ళిపోయామంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి సిలువకు కొడుతున్నాం. నేను ఆల్రెడీ మీ కొరకు చనిపోయాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు కొడతారని దేవుడు అడుగుతున్నాడు. లేదు ప్రభా, రోజు నేను చాలా చేస్తున్నాను పాపం, రోజు నువ్వు చచ్చిపో నా కోసం, నేను బతుకుతాను. దాని అర్థం అదే. రోజు ఇంకా దేవుణ్ణి పరలోకం వెళ్ళనివ్వమా? మన కోసం నిత్య నివాసాలు సిద్ధపరచనివ్వమా? 1000 దూతలతో ఆయన రావద్దా? భూమికి తీర్పు తెచ్చొద్దా? ఏంటండి మనం చేసే పని? మనం దేవుణ్ణి సిలువ కొడుతున్నామా? తర్వాత ఈ మాటలు మనం చూచుకున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేను మీకు చెప్తాను. చివరగా నేను ముగిస్తూ ఒక చక్కని మాట మీకు చెప్తా ఉన్నాను. నేను ఏమంటున్నాడంటే, కొలొస్సీయులు 2:14-15లో, అపరాధముల వలన మనము మృతులమైపోయాము, మన పాపము వలన చచ్చిపోయాము. కానీ దేవుడు ఏం చేశాడంట? సిలువ దగ్గరికి వస్తే మనల్ని బ్రతికించాడట. అద్భుతం కదా. రక్తము మనల్ని బ్రతికిస్తుంది. ఇప్పుడు క్రీస్తు రక్తము సిలువను తాకింది కాబట్టి ఆ సిలువ ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు. మనం మోసేది ఏ సిలువ? దేవుడు ఏమంటున్నాడో, మీ సిలువ నాకు ఇవ్వండి, నా సిలువ మీరు మొయ్యండి. నా సిలువ అనగా మనం అపార్థం చేసుకోకూడదు, ఆయన పాపం కాదు అక్కడ, ఆయన బాధ్యత. సిలువ అనగా 2, ఒకటి పాపము, 2 రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇందాక చెప్పాను కదా, కుటుంబ బాధ్యత, లోక బాధ్యత, ఇదన్నీ మనం సిలువ మోస్తున్నాం. కాబట్టి ఏంటంటే, నా సిలువను, నా కాడి మీరు ఎత్తుకోండి. అందుకే చెప్పాను కాడంటే సిలువని. ప్రభు సిలువ ఎత్తుకుంటే ఎంత తేలిక, ప్రభు ఆత్మతో నిండిపోతే ఎంత గొప్పతనం, ప్రభువులాగా మనం మారిపోతే ఎంత ఆనందం. మరణం, శాపం, తెగులు దేనికి భయపడమండి. ఎంత అద్భుతం, ఎంత సంతోషం. దేవుడు ఇక్కడ ఆయనకి బాగా దగ్గరగా మనల్ని చేర్చుకోవాలని, కనీసం మనుషులు కఠినమైపోయి కన్నీళ్లు రాక, పశ్చాత్తాపం లేక,
దేవుడు ఏంటంటే ఉంటే కనపడమని, నాతో మాట్లాడమని అనే ప్రజలందరికీ కూడా దేవుడు ఆల్రెడీ బైబుల్ ఇచ్చాడు. ఇది చూసి రాశారులే ఇది అన్ని పుస్తకాల్లో ఒక పుస్తకం అనుకుంటున్నారు. అందుకనే అన్ని సిలువల్లో ఇది ఒక సిలువ అని ఎవడు అనుకోలేడు. అది స్పెషల్. సిలువలు ఎవరు ఇంటికాడ పడతాను, ఇంటికాడ ఉండవు. అంజులు క్రైస్తవులు ప్రపంచంలో 8 కోట్ల మందికి ఒక్కొక్కరి ఇంటికాడ ఒక సిలువ ఏమి ఉండదు. రూలు కూడా కాదు. తాటేకిల్లు కట్టు, పెంకటిల్లు కట్టు, డాబా కట్టు, నీ పైన ఒక సిలువ పెట్టాలి అని ఏ దేశంలో, ఏ ప్రభుత్వంలో, ప్రపంచంలో రూలు లేదు. అన్ని గ్రంథాలలో ఇది ప్రత్యేక గ్రంథం. ప్రత్యేకమైన సిలువ. ప్రియులారా, అందుకే ప్రభు చెప్పాడు, సిలువ అనేటటువంటిది ఒక క్రైస్తవుడు తనును తాను సిలువ దగ్గరికి వచ్చినప్పుడు తగ్గింపు వస్తుంది. అనుదినము కూడా తగ్గించుకోవాలి. అనుదినము తన సిలువను ఎత్తుకొని తనును తాను ఉపేక్షించుకొని తగ్గించుకోవాలి. మనం అసహించుకోవాలి. ఇవన్నీ ఎలాగొస్తాయండి సార్? నాకు ఎలాగొస్తాయంటే, నువ్వు వెన్ యూ లుక్ ఎట్ ద క్రాస్, సిలువను చూడు. ఆ సిలువను చూస్తున్నప్పుడు నీకు ఒక ఆలోచన రావాలి. ఏం రావాలంటే, ఇలాంటి సిలువలో ఆ సిలువకు దేవుని చేతులు మేకులు కొట్టారే, కాళ్ళలో మేకులు కొట్టారే, ఆ సిలువ అంతా రక్తసిక్తం అయిపోలేదా? అపవిత్రమైన సిలువ పవిత్రమైపోలేదా? ఆయన పవిత్ర రక్తం కాబట్టి సిలువ పవిత్రమైంది. మనం ఎంత రక్తం చిందించినా మన శరీరంలో ఉన్నదే పవిత్రం అవ్వదు. మన రక్తం పాప రక్తం, ఆయన రక్తం పరిశుద్ధ రక్తం. ఆయన పవిత్రపరిచిన సిలువ, తేలిక చేసిన సిలువ, భారం తొలగించిన సిలువ. ఈ సిలువను ఎత్తుకుంటే నువ్వు హ్యాపీగా నీ జీవితాన్ని సాగించుకుని పరలోకం వెళ్ళిపోతావు. వెనకడుగు వేయలేవు, ముందుకు చూడలేవు. ప్రియులారా, వెనుకొన్నో మాడిసి ముందుకు వెళ్ళిపోతామని దేవుని వాక్యం చెప్తా ఉంది. చాలా అద్భుతమైనటువంటి మాటలు చాలా ఉండిపోయినాయి, నేను చెప్పలేను. కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఓ భక్తుడు ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో తన మంచి భక్తి కడుతున్నాడో, పై భక్తి కట్టిన వాళ్ళు ఉన్నారో, అప్పుడప్పుడు భక్తి కట్టిన వాళ్ళు ఉన్నారో, ఏమండి పితరుల కాలం నుంచి భక్తి కట్టిన వాళ్ళు ఉన్నారో, దొంగ భక్తి కట్టిన వాళ్ళు ఉన్నారో, ఒక్కొక్కడు ఎవడు పడతాడు సిలువ పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే వీళ్ళందరూ. మోసుకుంటూ వెళ్ళిపోతుంటే అందరూ చాలా వేగంగా వెళ్ళిపోతున్నారంట అలాగే సిలువులు. ఈయన ఏమో మొయిలపోతున్నాడంట. ఇదేంట్రా బాబు, నాకంటే చిన్నోళ్ళు చాలా వేగంగా వెళ్ళిపోతున్నారు, నాకేంటి ఎలా ఉంది, ఇదేమిటి ప్రభా అని అడిగితే, అది నీ సిలువే అన్నాడంట. అదేంటి ప్రభా, మరి అలా అంత పెద్ద సిలువ వేసుకుని అంత వేగంగా చక్కగా వెళ్ళిపోతున్నారు, నా చూస్తే చిన్నగానే కనపడుతుంది, అయినా కూడా నేనేమో మొయ్యలేకపోతున్నాను, ఇంత బరువు భారంగా ఉంది, ఏమిటి ప్రభా, వాళ్ళకలాగా నన్ను ఎందుకు చేయలేదు ప్రభా అని అడుగుతుంటే ప్రభా అన్నాడట, నీకు ఆ సిలువల్లో మోసుకెళ్తున్న వాళ్ళలో ఏ సిలువ నీకు తేలిగ్గా కనబడుతుందో అది నువ్వు తీసుకుని నీ సిలువ వాళ్ళకి ఇచ్చేయమన్నాడట. అప్పుడు ఏం చేశాడని తెలుసా, ఆ వెళ్ళిపోతున్న చక్కగా వేగంగా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని ఆపి, సహోదరుడా నేను ఇది మొయ్యలేకపోతున్నాను, ఇది నువ్వు తీసుకో, నీది నాకు ఏమన్నాడట. తీసుకుని భుజం మీద పెట్టుకున్నాడట. వాడు అది ఎత్తుకుని ఈయన బరువైన సిలువ ఎత్తుకుని ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు అంటాడు. ఓరు ఇదేంట్రా బాబు, వీడు ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇది ఎత్తుకుని ఇంతకుముందు 4 అడుగులు వేసినాడు 2 అడుగులు వేస్తున్నాడు అంటాడు. ప్రభా ఇదేం అన్యాయం నాయన, అంత తేలికైన సిలువ నీకు ఇచ్చానంటే, ఒరే బాబు ఆడి సిలువ ఏంటో తెలుసా, నీ సిలువ ఏంటో తెలుసా, నీకు న్యాయమైన యథార్థముగా కష్టం అనుభవిస్తూ నీతి కొరకు నిలబడి నీకు ఇచ్చిన నీతి కలిగిన సిలువయ్యా, అందుకే అది కొంచెం భారంగా ఉంటుంది కానీ అది నీకు చాలా అవసరం అయ్యా అని చెప్పాడట. మరి దాని సంగతి ఏంటి ప్రభు అంటే, అది పాపంతో కూడింది, అడిగి సులువుగా ఉందనుకుంటున్నాడు, నీకు తెలియట్లేదు. అది పాపపు సిలువ కట్టి నువ్వు మొయ్యలేకపోతున్నావు, ఎందుకంటే నువ్వు నన్ను ఎరిగిన పెట్టవు. నీకు విశ్వాసం ఉంది కానీ అన్యులు చూసి నువ్వు దిగజారిపోతున్నావు. భక్తులను చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎందుకు ఎలా లేను అనుకుంటున్నావు. వాళ్ళ సిలువ వీళ్ళు సిలువ చూడొద్దు నాన్న అన్నాడండి. ఇంకొక ఛాన్స్ ఈ ప్రభు అన్నాడంట. ఏం చేయమంటావు అన్నాడు. వాడెవడో అందరికంటే ముందు వెళ్ళిపోతున్నాడో, ఇప్పుడు దాకా వెనకాల కనబడ్డాడు కానీ ముందుకు వెళ్ళిపోతున్నాడో, ఆడి సిలువ ఇప్పించు ప్రభా అన్నాడట. తీసుకో వెళ్ళన్నాడంట దేవుడు. వీడు కష్టపడి అక్కడికి వెళ్ళిపోయి ఆ సిలువ ఎత్తుకుని అప్పుడు అన్నాడంట, నేను నా సిలువ నువ్వు తీసుకో, నీ సిలువ నేను తీసుకుంటాను అన్నాడట. తీసుకోగానే అన్నాడంట, అప్పుడు చెప్తున్నాడంటే, ఎంత బాగుందో అయ్యా, నీకు చాలా వందనాలు వేసాయ్యా, చాలా ఎంత బాగుందో, చాలా తేలిగ్గుంది, నేను ముందు వెళ్ళిపోతున్నాను అన్నాడట. ఎర్రమొహోడా, నీకు మొదటి ఇచ్చింది అదేరా బాబు,
స్టార్టింగ్లో కొంచెం భారంగా ఉంటుందే, నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయగా నీ భారాలన్నీ నేను క్షమించేసినప్పుడు నీ సిలువ తేలికైపోద్ది. నువ్వు ముందు వెనకుంటావు, అందరూ ముందు వెళ్ళిపోతున్నట్టు ఉంటారు. చివరకు వచ్చేసరికి ఆ దినమున నువ్వు ముందు ఉంటావు. తప్పు అయిపోయింది ప్రభు అన్నాడట. ప్రియులరా, వేరేవాడి సిలువ మనం మోయలేం, వేరేవాడు షూలో మనం కాలు పెట్టలేం, ఎవరిని చూసి ఇమిటేట్ చేయకూడదు. మీరు క్రీస్తు యేసుని అనుసరించమని ఉంది, కానీ క్రీస్తు యేసుని పోలు నడవమని ఉంది. కానీ ఈ డాక్టర్ని, ఇంజనీర్ని, ఆఫీసర్ని, ఆ మినిస్టర్నో, ఈ క్రైస్తవుడినో, ఇల్లు కొనుక్కున్నోడు, బళ్ళు కొన్నోడు, బంగారం కొన్నోడు చూడొద్దండి. ఇలాంటివి చాలా ఉన్నాయండి సిలువకు సంబంధించినటువంటి వార్తలు. జాగ్రత్త. సిలువ వద్దని అనుకోవద్దు, ఎన్నడూ వద్దని అనుకోవద్దు ప్రియులారా. దేవుని చిత్తమైతే ఇంకొకసారి మాట్లాడుకుందాం. చాలా అద్భుతమైన విషయాలు. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించి మన మనసుల్లో, హృదయంలో ఈ రాత్రి కార్యము జరిగించునుగాక. మనము సిలువ వైపు చూచినప్పుడు, అందుకే సిలువ ఉండటం తప్పు కాదు. అది చర్చిలో కానీ నీ ముందు కానీ దానికి ఇవ్వాల్సిన విలువనిచ్చి, ప్రభా ఇది సింబల్, ఈ సిలువలోనే నువ్వు శ్రమలు అనుభవించడం వల్ల నేను ఈరోజు ఇలాగ ఉన్నానని అని, సిలువలో యేసయ్య పొందిన శ్రమలో అది శాప పాపకరమైన సిలువ ఎలాగ ఆశీర్వాదంగా మార్చాడో, మన పాప సిలువను క్రీస్తు సిలువకు ఎలా మార్చాడో, తేలిక చేశాడో, ఆ సిలువను మనకే రక్షించే సిలువగా చేశాడు. అందుకే సిలువను కూర్చిన వార్త రక్షింపబడుచున్న వాడికి దేవుని శక్తి. ఆ సిలువను నువ్వు తేలిగ్గా మోసుకుంటూ వెళ్ళి అగాధం మీద వేసి పరలోకానికి వెళ్ళిపోతాం, నువ్వైనా నేనైనా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మీ పవిత్ర వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఎంతైనా వివరించుకోవచ్చయ్యా. ఎవరు ఏది మొయ్యగలరో నీకు తెలుసయ్యా. ఎవరి బాధ్యత, ఎవరు బరువులు ఉంటాయో వాళ్ళకే తెలుసు. కానీ ఎదుటోళ్ళని చూసి నాకు కష్టం, వాళ్ళకి తేలిక, ఏళ్ళో వాళ్ళు అనకుండా మా విశ్వాసానికి కర్త కొనసాగించి నీ వైపే చూస్తే మా సిలువ తేలికైపోద్ది. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఇఫ్ ఎనీ వన్ ఫాలోస్ ఆఫ్టర్ మీ, లెట్ హిమ్ హంబుల్ హిమ్సెల్ఫ్ అండ్ డెనై హిమ్సెల్ఫ్ అండ్ టేక్ అప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ. ఇఫ్ నాట్ సో, యు ఆర్ నాట్ మై డిసైపుల్. యు కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. దేవా, నీకు వందనాలు నాయనా. నువ్వు మాకు ఇచ్చిన బాధ్యత వద్దు అని విడిచిపెట్టనివ్వద్దు. కష్టమైన సంతోషంతో మోయుటకు కృపని, నీ కృప ఉంటే చాలు. మా బాధ్యతలు, మా కష్టాలన్నీ నీ రక్తముతో కడిగితే తేలికైపోతాం. నీకు వందనాలయ్యా. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవా, కీడును మేలుగా మార్చిన దేవా, మరణాన్ని జీవముగా మార్చిన దేవా, పాపిని పరిశుద్ధుడిగా మార్చిన దేవా, నీ కోటాను కోట్ల స్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటల ద్వారా మాకు ధైర్యము, ఆదరణ దయచేసి దీవించమని యేసునామమున మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీ అందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.